నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఒక సూర్యుడు ఒక వెన్నెల ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. సుధీర్కి నాటకాల పిచ్చి బావ. సినిమా దర్శకుడు ఎవరైనా తన నాటకం చూసి సరాసరి హీరోగానే బుక్ చేసుకుంటాడని ఆశ. పైసా సంపాదన లేదు, వయసు వచ్చింది, నాన్నకు అదే దిగులు అంది తల వంచుకుని. ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ హాబీగా నాటకాలు వేస్తూ ఉండొచ్చు కదా. అది అయ్యింది. నాన్న వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని 1-2 చోట్ల పెడితే తనంత బిజీ నటుడు ఈ ప్రపంచంలో మరొకరు లేనట్టుగా ఫూజు కొట్టి వారానికి 4 రోజులు నాటకం అంటూనో, రిహార్సల్స్ అంటూనో, పరిషత్ అంటూనో ఉద్యోగానికి పంగనామాలు పెట్టడం ఎవరు మాత్రం ఎన్నాళ్ళు చూస్తూ ఊరుకుంటారు అంది. తిరిగి నిశ్శబ్దం వారి నడుమ తెరలు దింపింది. నేను చెప్తేనైనా వింటాడేమో చూస్తాను. ఎవ్వరు చెప్పినా వినడు. వాడి ఆశయం సినిమాల్లో వేషాలు వేయాలని, డబ్బు పేరు సంపాదించుకోవాలని. అందుకోసం ఎంతైనా తెగిస్తాడు. వాడి విషయంలో నువ్వు జోక్యం చేసుకోవటం వ్యర్థం. ఇక్కడ పరిస్థితులు సునీతకు తెలిసినట్లుగా తనకు తెలియవు. అందుకనే తన ఆస్తుల విషయంలో తను సింగపూర్ నుంచి వచ్చిందాకా ఎలా ఏర్పాట్లు చేయాలో ఆమె సలహా తీసుకోవటమే ఉత్తమం అనిపించింది. ఇంతకీ నన్నేం చేయమంటావో చెప్పు. ఇంకా నేను ఇక్కడ ఉండేది 2 వారాలు. అమ్మ నాన్న పోగానే గుంటూరు నుండి రైతులు కూడా వచ్చెళ్ళారు. నన్ను ఒకసారి అక్కడికి రమ్మన్నారు. సరే, ఈ విషయాలు పెదనాన్నగారు అబ్బాయి సుందరం అక్కడే ఉన్నాడు కదా, వాడి సాయం అడుగుతాను. ఇక ఇక్కడ ఇంత ఇంటికి తాళం వేసి ఉంచడం నాకు ఇష్టం లేదు. మీరుండకూడదు. మీ ఇల్లు చిక్కడపల్లిలో సెంటర్లో ఉంది. దాన్ని అద్దెకిస్తే మంచి అద్దె కూడా వస్తుంది అన్నాడు. వద్దు బావా, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే అదో అందం. ఇక పొలాల విషయం అంటావా? నువ్వు అన్నట్లుగా సుందరం సాయం తీసుకో. అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. అతడైతే జాగ్రత్తగా చూడగలుగుతాడు. అసలు నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో పొలాలు మనకు పనికిరావు. మావయ్య ఎలా తిప్పలు పడ్డాడో నాకు తెలియదు, కానీ మనం ఇంత దూరాన ఉండి వాటిని అజమాయిషి చేయటం అనేది అయ్యే పని కాదు. నా ఉద్దేశంలో వాటిని అమ్మేయటం ఉత్తమం అంది. ఆలోచిద్దాం. మావయ్య ఉద్దేశం కూడా అడుగుదాం. మరి ఈ ఇంటి సంగతి ఏం చేద్దామంటావు? దీపం లేకుండా ఉంచడానికి నాకు మనస్కరించడం లేదు అన్నాడు. ఆమె భయం ఆమెది. సూది మోనంత సందు చూపిస్తే తన తండ్రి పొగలా కమ్ముకుపోయి మొత్తానికి ఎసరు పెట్టేస్తాడు. కానీ బావ అన్నట్లుగా ఎవరూ ఉండకుండా ఈ ఇంటికి తాళం వేసి వదిలేసినా పాడుపెట్టిన కొంపలా తయారవుతుంది. మీ సామాన్లన్నీ 2-3 గదుల్లో సర్దేసి తక్కిన ఇళ్ళు అద్దెకిస్తాను అంది. మంచివాళ్ళు దొరకాలి కదా. గాది కింద పందికొక్కులా సామాన్లన్నింటినీ ఒక్కొక్కటే మాయం చేస్తే నవ్వాడు రవీంద్ర. నేను మామయ్యతో మాట్లాడతాను, మీరే ఉండాలి. మొత్తం సామాన్లన్నీ ఇలా ఉంచి వాడుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను వీలైనంత త్వరలో జెన్నిఫర్కు నచ్చచెప్పి ఇండియాకి తీసుకొచ్చేస్తాను. అక్కడంత జీతాలు రాకపోవచ్చు, కానీ మా తిండికి సరిపడా దొరకకుండా పోదు కదా. ఇక్కడ కూడా మంచి అవకాశాలే వస్తున్నాయని తెలిసింది. సునీత మాట్లాడలేదు. ఒక పని చేయి సునీ, ఐటీలో చాలా కోర్సులు ఉన్నాయి. ఏ ఇన్స్టిట్యూట్లోనైనా చేరి నేర్చుకో, మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను విశ్వంతో మాట్లాడి ఈ 15 రోజుల్లో ఏదో కోర్సులో చేర్చి వెళ్తాను. వాడికి చార్టెడ్ అకౌంటెంట్గా మంచి పేరుంది. నువ్వు నేర్చుకోవడం అయిన తర్వాత వాడే ఉద్యోగం కూడా ఎక్కడో అక్కడ ఏర్పాటు చేస్తాడు చెప్పాడు. డబ్బు చాలా కట్టాల్సి వస్తుంది కదా, నాన్న ఏమంటాడు అంది. ఆమె మాటలకు చటుక్కున తాలెత్తి ఆమె మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు రవీంద్ర. అతడి గొంతు పెగల్లేదు కొన్ని క్షణాల వరకు. సోనీ, నేనెంత దూరం అయిపోతున్నాను నీకు? అతడికి దుఃఖం ఆగలేదు. అసంకల్పితంగా ఆమె చేయి పట్టుకున్నాడు. 2 చేతులు కలవనంత మాత్రాన మనం ఒకళ్ళకొకళ్ళం ఏమీ కావా? నన్నెంతగా అవమానిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. గుండె లోతుల్లో నుంచి వస్తున్న ఏడుపును నిగ్రహించుకోలేకపోయాడు. ఆమె చెయ్యి అలా పట్టుకునే వలవల ఏడవసాగాడు. ఆమె ఉలిక్కిపాటుతో అతడి వంక చూసింది, తత్తరపడింది. ఆమెకు దుఃఖం వచ్చింది. పెదవులు బిగపట్టుకుని నిగ్రహించుకుంది. ఇన్ని సంవత్సరాల మన నడుమ పెనవేసుకున్న ఆత్మీయత అనుబంధం నా ఈ ఒక్క నిర్ణయంతో అంతరించిపోవలసిందేనా సునీ? ఇక నేను మీకేమీ కానా? అతడు మరింతగా రోధించసాగాడు. ఆమె చేతిని తన గుండెల మీదకు చేర్చుకుని, అమ్మ లేదు, నాన్న లేడు, నా మేలు కోరేటందుకు ఇక నువ్వు కూడా లేవా నాకు? మన మనసులు అంత బలహీనమైనవా? ఆమె చటుక్కున లేచి నిలబడింది. నీ ఇష్టం బావా, నువ్వేం చేయమంటే అది చేస్తాను. నా భవిష్యత్తు కోసం నువ్వేం చెప్పినా శిరసా వహిస్తాను.
అతడి చేతిలో నుంచి తన చేతిని తీసుకుని అక్కడి నుంచి పరిగెడుతున్నట్లుగా వెళ్ళిపోయింది. తెల్లవారిన తర్వాత సునీత తెచ్చిచ్చిన కాఫీ తాగుతూ ఉండగా ప్రహ్లాదరావు వచ్చాడు రవీంద్ర గదిలోకి. నాయనా రవీంద్ర, మీ పని మనిషి ఇక మన ఇంట్లో పని చేయదుట. సరేలే, ఎట్లాగో నువ్వు సింగపూర్కి వెళ్ళిపోతావు, మేము మా ఇంటికి వెళ్ళిపోతాం. పోనీ ఉన్న ఈ 4 రోజులైనా చేయమంటే నా వల్ల కాదంటున్నది. ఇక్కడ ఇవాళ కాకపోతే రేపైనా మానేయాల్సిందే కదా. 4 రోజులు బట్టి 2 నెలల వాళ్ళు అడుగుతున్నారు. నేను ఆలస్యం చేస్తే వేరే వాళ్ళని పెట్టుకుంటారు. తర్వాత నాకు ఇల్లు దొరకటం కష్టం. పెద్దయ్య పెద్దమ్మ పోయారు, బాధలో ఉన్నారు కదా అని దినవారాలు అయిందాకా మెదలకుండా ఊరుకున్నాను. మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నది. మేనమామ మొహంలోకి నిర్లిప్తంగా చూశాడు. ఏదో ఒకటి నువ్వే చేసే మావయ్య, నాకు ఇక్కడ సంగతులు ఏం తెలుసని అన్నాడు. సరేలేరా, సరే, దానికి డబ్బిచ్చి పంపించేస్తానులే. నువ్వు ఇచ్చిన డబ్బు ఇంకా ఉంది నా దగ్గర. మాకు చేసే పని మనిషిని మేము ఇక్కడ ఉన్నంతకాలం వచ్చి ఇక్కడే ఉండమని చెప్పి చూస్తాను. ఇంటికి దూరం కాబట్టి మహా అడిగితే ఇంకొక 10 రూపాయలు అడగొచ్చు. ఆయన బయటకు వెళ్ళిన 5 నిమిషాలకు ఫోన్ గణగణ మోగింది. ఆ కాల్ జెన్నిఫర్ నుంచి. నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు రవి? నిన్ననే కదా ఇక్కడ కార్యక్రమాలు పూర్తయింది. ఇక మిగతా విషయాలు చూసుకుని మనం అనుకున్నట్లుగా నెలాఖరికి వచ్చేస్తాను. నాకు అంతా అయోమయంగా ఉంది ఇక్కడ. నాన్నకు తెలిసిన విషయాలేవి నాకు తెలియవు. వాటినన్నింటినీ బయటికి లాగి నా ఆస్తిపాస్తులేవో చూసుకుని వాటిని జాగ్రత్త పరుచుకొని రావాలి కదా అన్నాడు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు నువ్వు వెంటనే బయలుదేరు అంది జెన్నీ. అదేం? నాకు నువ్వు అక్కడ ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు. క్షణం పాటు మౌనంగా ఉండిపోయాడు. ఆమె మాటలు మననం చేసుకుంటూ. మనసు గజిబిజి అయిపోయింది. నువ్వు కానీ సునీత విషయంలో నా మీద అపోహపట్టం లేదు కదా అన్నాడు సంశయాత్మక స్వరంతో చిన్నగా. ఎందుకనుకుంటున్నావు అలా అని? నువ్వు అకస్మాత్తుగా వెళ్ళిపోవటానికి కారణాలు వెతుక్కోవాల్సి వస్తుంది. సునీతకి ఎందుకో అనుమానంగా ఉంది అన్నాడు. అలాంటి అనుమానాలు నువ్వు కానీ సునీత కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు నీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. సరే, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మీరు మనసులు పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అసలు విషయం చెప్తాను, నువ్వు గాబరా పడనంటే అంది జెన్నీ. ఏమైంది జెన్నీ అన్నాడు ఆశ్చర్యపోతూ. అక్కడ నీ దగ్గర ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు, గది తలుపులు కూడా మూసున్నాయి అసహనంగా అన్నాడు. అసలేమైంది? అతడిని మరింత వ్యాకులపరుస్తూ అటు నుంచి కొద్ది క్షణాల నిశ్శబ్దం. రవి, నేను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన క్రితం రోజు అర్ధరాత్రి సమయంలో ఎవరో ఆగంతకుడు శ్రేయోభిలాషినంటూ నా గదిలోకి వచ్చాడు. మై గాడ్, వచ్చి జెన్నిఫర్ కళ్ళ ముందు ఆ రాత్రి దృశ్యం కదలాడుతూ ఉండగా కళ్ళు మూసుకుంది భయం భయంగా. జెన్నీ, జెన్నీ ఏమైంది? రవీంద్ర హడావుడి పడుతూ ఫోన్లో అరవటం మొదలుపెట్టాడు. అది జెన్నిఫర్ ఆసుపత్రిలో చేరిన 4వ రోజు. క్రితం రోజు జ్వరం నార్మల్కి వచ్చినా బలహీనంగా ఉండటంతో డాక్టర్ సలహా మీద ఆ రోజుకి అక్కడే ఉండిపోయింది. రాత్రి 8 అవుతూ ఉండగా రవీంద్ర ఇంటికి వెళ్ళాడు భోజనం చేసి క్యారియర్ తెచ్చేందుకు. ఒంటరిగా పడుకుంటే ఏవేవో ఆలోచనలు. తల్లి గుర్తుకొచ్చింది. 2 ఏళ్ల క్రితం చనిపోయిన తండ్రి గుర్తుకొచ్చాడు. ఇండియాకు వచ్చిన 4 రోజులకే జ్వరం రావటం, ఆసుపత్రిలో చేరటం ఆమెకు చికాకు కలిగిస్తోంది. తల్లిదండ్రుల్ని కోల్పోయి దుఃఖంలో ఉన్న రవికి తను ఆసుపత్రి పాలవటం మరింత బాధిస్తూ ఉండొచ్చు. చేతుల్లోకి పక్కన పడేసి ఉన్న ఇంగ్లీష్ మ్యాగజైన్ తీసుకుంటూ ఉంటే సునీత గుర్తుకొచ్చింది. ఓ భారతీయ స్త్రీ అందానికి నమూనాలా ఉంటుంది సునీత. పెద్ద పెద్ద కళ్ళు, పొడవైన నల్లటి జుట్టు. చాలా చాలా బాగుంటుంది అనుకుంది మరొకసారి. గది తలుపు దగ్గరకు వేసింది. అంతా నిశ్శబ్దం. ఎక్కడా మనిషి అలికిడి ఉన్నట్టుగా లేదు. ఆ రోజు తను కులాసాగా ఉండటంతో సిస్టర్ల రాక కూడా తగ్గింది. అమెరికాలో తను పనిచేసే కంపెనీయే ఎక్కువ జీతం ఇచ్చి సింగపూర్ పంపింది 4 ఏళ్లు ఉండి రమ్మంటూ. అక్కడ రవీంద్ర పరిచయం. తనకెంతో ఆత్మీయుడిగా భావించింది మొదటి చూపులోనే. పరిచయం పెరిగింది, చనువు పెరిగింది, మనసులు కలిశాయి, మమతలు పెరిగాయి. ఎంతో దగ్గరయ్యారు వాళ్ళిద్దరూ. రవీంద్ర ఆలోచనలతో మైమరచి కళ్ళు మూసుకొని పడుకుని ఉన్న ఆ సమయంలో తలుపు తెరుచుకున్న శబ్దమైంది. సిస్టర్ వచ్చిందేమోనన్నట్లుగా కళ్ళు తెరిచి తలుపు వంక చూసింది. ఎవరో కొత్త మనిషి, సన్నగా పొడుగ్గా ఉన్నాడు. జుట్టును మధ్యపాపుడు తీసుకుని విచిత్రంగా ఉన్నాడు. ముక్కు మీదకు జారుతున్న కళ్ళజోడు, ముందు 2 పళ్ళు కొద్దిగా ఎత్తు, భుజాన ఓ గుడ్డ సంచి వేళ్లాడుతోంది. దిండు మీద తలను పైకెత్తింది. వింతగా అతన్నే చూస్తూ ఎవరు అంది. అతడు చిన్నగా నవ్వాడు. ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే
గోడవారగా ఉన్న కుర్చీ తెచ్చుకుని ఆమె మంచం పక్కగా వేసుకొని కూర్చున్నాడు. మీరు సంశయిస్తూ అడిగింది అతన్నే చూస్తూ లేచి కూర్చుని. మీ మిత్రుణ్ణే, కంగారు పడబోకండి. పోనీ మీ శ్రేయోభిలాషిని అనుకోండి. నేను మీ ఆరోగ్యం గురించి తెలుసుకుందామని వచ్చాను అన్నాడు చాలా సౌమ్యంగా. అతడి మాట తీరు ఆమెను ఆశ్చర్యపరుస్తోంది. తను అతన్ని అంతకుముందు చూడలేదు, రవీంద్ర ఇంట్లో కానీ ఆసుపత్రిలో కానీ. మీరెవరో తెలుసుకోవచ్చా అడిగింది. చెప్పాను కదమ్మా నీ శ్రేయోభిలాషిని. సరే నేనెవరినైతేనేం కానీ మిస్ జెన్నిఫర్, ఒక్క విషయం చెప్పండి. మీరు సింగపూర్ ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు అడిగాడు నవ్వుతూ. ఎందుకు అసహనంగా అడిగింది. అదేమిటి ఆత్మీయంగా మీ ఆరోగ్యం గురించి మీ ప్రయాణం గురించి అడుగుతుంటే చెప్పడంలో తప్పే ఉంది అన్నాడు నుదురు చిట్లిస్తూ. ఎందుకో అతడి మాటల్లో ఉన్న సౌమ్యత మనిషిలో లేదనిపించింది ఆమెకు. అతడితో ఎక్కువ తక్కువలు మాట్లాడటం అనవసరం అనిపించింది. మీరెవరో నాకు తెలీదు, మీకు నా ప్రయాణం గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రవీంద్రకు తెలిసిన వారైతే ఆయన ఉన్నప్పుడు రండి, లేకపోతే ఆయన్ను ఇంటికి వెళ్ళి కలవండి, బాయ్ అంది నిర్మోహమాటంగా. అపరిచితులతో తన విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా. ఓకే సరే, మీరు చెప్పనప్పుడు నేనే చెప్పాల్సి వస్తుంది. అది చెప్పి వెళ్తే నాకు తృప్తిగా ఉంటుంది అన్నాడు మూతిని వంకరగా తిప్పి నవ్వుతూ. మిస్టర్ కోపంగా లేచి నిలబడింది జెన్నిఫర్. అతడు చటుక్కున లేచి నిలబడ్డాడు విసురుగా. అయితే ఇక మాటలు అనవసరం. మీకు జ్వరం తగ్గింది, ఇప్పుడు కులాసాగా ఉన్నారు. ఇక మీరు వెంటనే ఈ దేశం విడిచి వెళ్ళిపోతే బాగుంటుందనేది నా ఉద్దేశం. అది చెప్పాలనే వచ్చింది అన్నాడు. ఆమె విచిత్రంగా చూసింది అతడి వంక. తను సింగపూర్ వెళ్ళిపోతే అతడికేమిటి లాభం? అసలు అతడు ఎవరు? తనను వెళ్ళిపోమ్మని చెప్పే అవసరం అధికారం అతడికే ఉంది. ఉండండి, రవితో మాట్లాడుదురు కానీ పెద్దగా అరుస్తూ పక్కనే ఉన్న ఫోన్ అందుకుంది. మిస్ జెన్నిఫర్, ముందు ఫోన్ పెట్టేయండి చాలా కఠినంగా అన్నాడు. అరిచి గోల చేయొద్దు. నేను మిమ్మల్ని ఏమీ చేయను. నేను చెప్పినట్టుగా చేయండి అంతే. అనునయంగా చెప్తున్నాననే అనుకుంటున్నాడు కానీ కంఠంలో కరుకుదనం తగ్గలేదు. జెన్నిఫర్ పిరికిది కాదు. అమెరికాలో ఇంతకంటే పెద్ద రౌడీల్ని చూసింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళకపోతే ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. ఆవేశంతో ఊగిపోతున్నది. అతడు పాములా నాలుకను బయటపెట్టి ఓసారి పెదవులు తడి చేసుకున్నాడు. కళ్ళజోడు తీసి చొక్కా కొనతో దాని అద్దాలు తుడుస్తూ చాలా నింపాదిగా, నా మనుషులు మిమ్మల్ని నడి రోడ్డు మీదకి ఇడ్చి వరుసగా రేప్ చేస్తారు. అప్పటికీ వెళ్ళకపోతే మీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి, మీకు మా శ్మశానం ఎలా ఉంటుందో 2-3 సార్లు చూసి వెళ్ళారు కదా, అక్కడ ఆ ముక్కల్ని కాకులకి గద్దలకు వేస్తారు. కనుక మీరు ఎంతో ఆత్మీయంగా చెప్తున్న నా మాటలు విని వెంటనే వెళ్ళిపోండమ్మా ప్లీజ్ అన్నాడు. జెన్నిఫర్ బిగుసుకుపోయింది. ఈ విషయం మరొకరికి తెలిపితే నేనేం చేస్తానో నాకే తెలియదు. అతడు ఒడివడిగా అడుగులేస్తూ తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమిటి మాట్లాడవు, ఏమైంది చెప్పు? రవీంద్ర ఫోన్లో 2 నిమిషాల నుండి అరుస్తూనే ఉన్నాడు. అతడి అరుపులు అప్పుడే విన్నట్లుగా ఉలిక్కి పడుతూ కళ్ళు రెపరెపలాడించింది. నేను ఇండియా వదిలి వెళ్ళకపోతే నన్ను చంపేస్తానన్నాడు చెప్పింది చిన్నగా. ఎవరతను? పెద్దగా అరిచాడు. నాకు తెలీదు. మరి అప్పుడే నాకెందుకు చెప్పలేదు? ఎవరికి చెప్పొద్దని కూడా బెదిరించాడు. జెన్నీ ఎంత తప్పు చేశావు జెన్నీ? ఆసుపత్రిలో గోల చేసి ఆ వెధవను పట్టుకుని 4 పీకొద్దా? రవి, అది నాకు తెలిసిన ప్రదేశం కానప్పుడు తాలెత్తకపోవటమే మంచిదనిపించింది. ఆ పైన వాళ్ళు నాకే కాకుండా నీకు హాని తలపెట్టవచ్చు. నా మాట విని నువ్వు వెంటనే బయలుదేరు అంది. రవీంద్ర మాట్లాడలేదు. ఏంటి వినపడుతున్నదా నేను చెప్పేది? ఎప్పుడు బయలుదేరుతున్నావు? కంఠాన్ని హెచ్చించింది. ఆలోచిస్తున్నట్లుగా కొన్ని క్షణాలు మౌనం వహించాడు. నిన్ను బెదిరించిన వాడి అంత చూస్తేనే కానీ నేను రాను మొండిగా అన్నాడు రవీంద్ర. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవటంలో వాళ్ళకేమి లాభిస్తుందో తెలుసుకోవాలి. సింగపూర్ నుండి తను తీసుకొచ్చిన జెన్నిఫర్కు అలా జరగటం అతడికి చాలా అవమానంగా ఉంది. అయితే మళ్ళీ నేను వస్తాను అక్కడికి, నిన్ను అక్కడ ఒంటరిగా ఉండనేను అంది. వద్దు, నాకేం భయం లేదు. ఇక్కడ నాకు కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్నెవరూ ఏమీ చేయలేరు. నువ్వేం భయపడకు. నువ్వు అన్నట్లు నెలాఖరు దాకా ఉండనులే. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేస్తాను. నాకు భయంగా ఉంది రవి అంది కంఠం తడుస్తూ ఉండగా. రవీంద్ర నవ్వాడు. మై డియర్ జెన్నీ, మనిద్దరిని ఎవరూ వేరు చేయలేరు. డోంట్ వర్రీ.
ఆ మాటలు అంటూ ఉండగానే తలుపులు తెరుచుకున్నాయి. చేతిలో కాఫీ కప్పుతో అక్కడ సునీత నిలబడి ఉంది. మధ్యాహ్నం 3 గంటలప్పుడు పరబ్రహ్మ శాస్త్రి గారు వచ్చారు. ప్రహ్లాదరావు వరండాలోనే ఉన్నాడు. రవీంద్ర శాస్త్రి గారి మాట వింటూనే బయటకు వచ్చాడు. నాకు ఆలోచన వచ్చిందయ్యా రవీంద్ర, నువ్వా ఇవాళో రేపో సింగపూర్ వెళ్ళిపోతావు. అక్కడ నెల నెల మాసికాలు పెట్టే వీలు లేదు. అందుకు ఉపాయం ఆలోచించాను. నువ్వు ఇండియాకు తిరిగి వచ్చేటంత వరకు మీ మామయ్య గారు తన మీద కర్తృత్వం వేసుకుని ఈ మాసికాలు 2వ నెల మాసికం అవ్వగానే త్రైపక్షం, 6వ నెలలో ఊనషాన్ మాసికం ఈ గృహంలోనే నిర్వహిస్తే చనిపోయిన మీ అమ్మా నాన్నల ఆత్మలు మరింతగా సంతోషిస్తాయని నాకు అనిపిస్తోంది. నా ఉద్దేశం అది. అలా చెయ్యాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది మీరు వారును అన్నాడు. ప్రహ్లాదరావు సంబరపడిపోతూ, నిజంగా మంచి ఆలోచన అండి అది. అబ్బాయి తరపున మాసికాలు పెట్టి మా బావను చెల్లెల్ని స్వయంగా నా కళ్ళతో చూసినట్టుగా సంతోషిస్తాను అన్నాడు లేచి నిలబడుతూ. సునీత అమ్మని అడిగి శాస్త్రి గారికి మజ్జిగ తెచ్చిపెట్టమ్మా, ఎండలో వచ్చారు అన్నాడు. అలా చేయటం అవసరం అంటారా అడిగాడు రవీంద్ర. అసలు పెట్టకపోవటం కంటే మేలు. నువ్వు మన గృహంలో 9వ రోజు నుంచి చదివిన గరుడ పురాణం విన్నావు కదా. మనిషి జీవించి ఉన్నంతకాలం తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తాడు. జీవి యాతనా స్థితి నుంచి దహనానంతరం మనం చేసే కర్మకాండల వలన విముక్తి పొందుతాడు, శుద్ధి లభిస్తుంది. అలా శుద్ధి లభించిన వ్యక్తికి కుమారులు పెట్టే నెల నెల మాసికాలు, ప్రతి సంవత్సరం జరిపే శ్రాద్ధాల ద్వారా పైండిక శరీరం లభిస్తుంది. ఆ శరీరంతోటే ఇక్కడ పిల్లలు పెట్టే శ్రాద్ధాదుల ఫలాన్ని వాళ్ళు పొందగలుగుతారు. మనం రోజు భుజించి ఎలా తృప్తి చెందుతామో మరణించిన వారు మనం ఆనాడు సమర్పించే పిండాలను స్వీకరించి తృప్తిపడి మరుసటి మాసికానికి ఆర్థికానికి ఎదురుచూస్తూ ఉంటారు అన్నాడు. రవీంద్ర, ఈయన చాలా పెద్దవారు. ఆయన నోటి నుండి ఎందుకో అలాంటి ఆలోచన వచ్చింది. నువ్వు కాదనవద్దు. నువ్వు కాదన్నా ఇక్కడ వీలు కాకపోయినా నేను మా ఇంట్లోనైనా శాస్త్రోక్తంగా ఆ క్రియలన్నీ జరిపిస్తాను. అది ఏమాత్రం ఇబ్బంది కలిగించకపోగా మా చెల్లెలు బావ ఆత్మలు శాంతి పొందుతున్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తాను అన్నాడు ప్రహ్లాదరావు. సరే మావయ్య, అలాగే చేద్దాం శాస్త్రి గారు. మాస్కాలు ఎక్కడ పెట్టాలి అనేది మావయ్యతో మాట్లాడి నిర్ణయిస్తాను అన్నాడు రవీంద్ర. అతడికి ఈ విషయంలో వాళ్లతో వాదించేటందుకు అసక్తుడయ్యాడు. క్షణక్షణం కళ్ల ముందు జెన్నిఫరే కనపడుతోంది. లోపలికి వెళ్ళి కళ్ళు మూసుకు పడుకున్నాడు. ఆమెను ఇండియా నుంచి బెదిరించి పంపించాల్సిన అవసరం ఇక్కడ ఎవరికుంది అనే విషయం అతని మనసును పూర్తిగా తొలిచేస్తోంది. తనను భర్తగా పొందలేని సునీత కానీ ఎవరినైనా అలా పంపించుంటుందా ఏమో. కానీ జెన్నిఫర్నైతే పంపించవచ్చు, కానీ తనని బలవంతాన పెళ్లి చేసుకోలేదు కదా. తనతో మాట్లాడినప్పుడు తనను వివాహం చేసుకోలేనందుకు బాధపడ్డ మాట వాస్తవమే. దానివల్ల తన జీవితం తారుమారు కాదు అంది. అంటే పైకొకటి చెప్పి వెనుక మరొకటి చేస్తున్నదా? చిన్ననాటి నుండి సునీత తనకు తెలుసు. తనతో ఎంతో ఆత్మీయంగా మెలిగింది. అటువంటిది తన ఇష్టాయిష్టాలను గమనించకుండానే తననే వివాహం చేసుకోవాలనే మూర్ఖత్వం ప్రదర్శిస్తుందా? ఓహో, అయి ఉండదు. ఇకపోతే మామయ్య సహజంగానే తను ఆయన కల్లుడు కావాలనే కోరుకుంటుంది. ఆయన మాటను తన తల్లిదండ్రి కూడా అంగీకరించి ఉండొచ్చు. అందాక ఎందుకు? అసలు జెన్నిఫర్తో తనకు పరిచయం కలగకుండా ఉన్నట్లయితే తను సునీతనే వివాహం చేసుకుని ఉండేవాడు. ఆయన కానీ జెన్నిఫర్ని ఇక్కడి నుండి వెళ్ళగొట్టి తనను వల్ల వేసుకోవాలని చూడటం లేదు కదా. ఏమో, మొన్నటి మాటల్ని బట్టి అందుకు ఆయన బావమరిది సహకారం కూడా ఉన్నదేమో. మనసంతా చికాకుతో ప్రశాంతత కోల్పోతోంది. ఆసుపత్రిలో జెన్నిఫర్ను బెదిరించిన వ్యక్తిని పట్టుకుంటేనే కానీ అందుకు బాధ్యులెవరో తను తెలుసుకోలేడు. ఆ మనిషి ఎలా దొరుకుతాడు? ఒకవేళ దొరికినా నిజాలు చెప్పేటంత తెలివి తక్కువ వాడే ఉంటాడా? పక్కన కుర్చీ కదిలిన శబ్దమైంది. కళ్ల మీద చేతిని తీసి మొహాన్ని అటువైపుకు తిప్పాడు. ప్రహ్లాదరావు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆయన చూస్తూనే లేచి కూర్చున్నాడు రవీంద్ర. పడుకో నాయనా, పడుకో. నిన్నటిదాకా కష్టపడుతూనే ఉన్నావు. వేళకి తిండి లేదు. ఆ పైన అమ్మా నాన్న పోయారనే దిగులు. బావా, నాకు సాయం చేయాలి. అది నీ వల్లే అవుతుంది. సుధీర్ హడావుడిగా లోపలికొచ్చాడు. మరొక కుర్చీ లాక్కొని తండ్రి పక్కగా కూర్చున్నాడు. రవీంద్ర అతడి వంక నవ్వుతూ చూస్తూ చెప్పు అన్నాడు. ఇద్దరూ సమవయస్కులు అవడంతో వాళ్ళ నడుమ మంచి చనువు ఉంది. జాతకంలో నాకు గజవాహన యోగం ఉన్నదని ఎప్పుడో పెద్దలు చెప్పారు. ఎన్ని నాటకాలు ఆడినా హైదరాబాద్లో నాకు కలిసి రావటం లేదు బావా. చటుక్కున్న రవీంద్రను ఓ ఆలోచన మెరుపులా కదిలించేసింది.
వీడు నాటకాల మనిషి. వీడు కానీ ఆసుపత్రిలో జెన్నిఫర్ను ఎవరైనా పంపి బెదిరించలేదు కదా. అతడికి అవసరం ఏంటి? మరొక ప్రశ్న. కళ్ళు చిట్లించాడు సుధీర్ నవ్వుతూ. నాన్నకు డబ్బు ముడేయటమే తప్ప విప్పటం ఇష్టం ఉండదు. కాదు కూడదని బలవంతాన విప్పించినా నన్ను శాపన అర్థాలు పెడుతూ ఆ పని చేస్తాడేమో. నేను దాంతో ఏ పని చేసినా తుస్సుమంటోంది అందుకే అన్నాడు. ఈ వెధవ నాకు శనిలా దాపురించాడురా రవీంద్ర. ఎంత ఇచ్చినా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టడమే కానీ దాని మీద పైసా ఆదాయం లేదు అన్నాడు ప్రహ్లాదరావు. అందుకే చెయ్యి మార్చి చూద్దామనుకుంటున్నాను బావా. దక్షిణ భారతదేశంలో సినిమాలకు పుట్టినిల్లు మద్రాసు. నేను అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళుండి నా ప్రయత్నాలు ఏవో చేసుకుని హీరోల హైదరాబాద్ వచ్చి సెటిల్ అవ్వాలనేది కోరిక. అందుకు గాను నువ్వు మా నాన్నలో కాకుండా సంతోషంగా ఓ 10,000 ఇచ్చి ఆశీర్వదించి పంపిస్తే నీ మేలు జన్మలో మర్చిపోలేను. నేను ఆ ఫీల్డ్లో సెటిల్ అయిన తర్వాత నీ డబ్బును పువ్వుల్లో పెట్టి తిరిగిచ్చేస్తాను అన్నాడు 2 చేతులు జోడించి. ఏరా, నన్ను కాల్చుకు తింటుంది కాక ఇప్పుడు వీడిని కూడా జలకలా పీడిద్దాం అనుకుంటున్నావా? ప్రహ్లాదరావు గయ్యమని లేచాడు. నానా, నువ్వు నా భవిష్యత్తును తగలబెట్టద్దు. నా తిప్పలేవు, నేను పడతాను. నువ్వు నా కాళ్ళకు అడ్డం పడకుండా ఉండటమే తండ్రిగా నువ్వు నాకు చేయాల్సిన మేలు ఆయన మాటల్లో నిరసిస్తూ అన్నాడు సుధీర్. నన్ను పీల్చి పిప్పి చేస్తున్నది చాలురా. 25 ఏళ్ళు వచ్చాయి. స్వయంగా 1 పైసా సంపాదించావురా. నీ గురించి చెప్పుకుంటేనే సిగ్గుచేటు అన్నాడు బాధగా. అసలు ఆయన ఉండగా తను ఇక్కడికి రావడమే తను చేసిన బొద్దు తక్కువ పని అనుకున్నాడు మనసులోనే సుధీర్. రవీంద్ర మనసులో జెన్నిఫరే మెదులుతున్నది. ఆమెను ఆసుపత్రిలో బెదిరించింది ఎవరా అనే ఆలోచనే అతన్ని పూర్తిగా ఆవరించింది. సుధీర్ గురించి ఆలోచించాలి అనుకున్నాడు మరొకసారి. సరేలేరా, నేను వెళ్ళేలాగా ఇస్తాను. నీ ఏర్పాట్లేవో నువ్వు చేసుకో అన్నాడు ముందు అతన్ని అక్కడి నుండి పంపించేయాలనే ఉద్దేశంతో రవీంద్ర. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ అంటూ రవీంద్ర చెయ్యి పట్టుకొని ఊపేసి వచ్చినంత హడావుడిగానూ వెళ్ళిపోయాడు సుధీర్. తుఫాన్ వచ్చి వెలిసినట్టుగా నెట్టూర్పు విడిచాడు ప్రహ్లాదరావు. ఇదిరా వీడి పరిస్థితి. వీడిని ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది నాకు. మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అన్నాడు దిగులుగా ప్రహ్లాదరావు. రవీంద్ర కొద్ది క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. వీడి స్నేహితులందరూ ఇట్లాంటి వాళ్లేనా అన్నాడు సాలోచనగా. అందరూ ఎంత వెధవలు ఎందుకుంటారు? ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ వెధవ వేషాలు వేస్తున్నారు తప్ప ఇంత బడుద్దాయిలా ఎవరూ లేరు మొహాన్ని చిటపటలాడిస్తూ అన్నాడు. ఎవరి జీవితాలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు మావయ్య. వీడే సినిమాల్లో రాణించి నీకు పేరు డబ్బు కూడా సంపాదించి పెడతాడేమో చూద్దాం. వాడి కళ్ళలో రాణించేలా మనం చేయగలిగింది చేద్దాం అన్నాడు. ఆయన ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి, సరే దిగులు పడి చేసేదేముంది, నువ్వు అన్నట్టు వాడు బాగుపడితే ఆనందిద్దాం. తండ్రిగా వాడు జీవితంలో సుఖపడాలని ఆరాడపట్టవే నేను చేయగలిగింది అన్నాడు ప్రహ్లాదరావు. తర్వాత ఒక్క క్షణం మౌనంగా ఉండి, ఇక సునీత్ ఉంది, వయసు వచ్చింది, వివాహం చెయ్యాలి. నా చెల్లెలు బావ ఉంటే అది వేరు, వాళ్ళు చూసుకునేవారు దాని వివాహం సంగతి. వాళ్ల కోరిక కూడా అది ఈ ఇంటి కోడలవ్వాలనే అంటూ రవీంద్ర మొహంలోకి చూశాడు ఆశగా. మావయ్య ముఖంలోకి ఆ సంభాషణ ఎటు దారి తీస్తుందోనన్నట్లు భయం భయంగా చూశాడు రవీంద్ర. ఆయనతో సూటిగా ఇంతవరకు ఆ విషయం మాట్లాడలేదు. వాళ్ళు లేనంత మాత్రాన వాళ్ళ కోరిక నెరవేరదని కాదు, వాళ్ళు లేకపోవటం అనేది ఒక దిగులైతే తన వివాహానికి ఇంకా 1 సంవత్సరం పాటు ఆగాలనేది మరొక దిగులు. ఎంత ఆత్మీయంగా ఉన్నా యుక్త వయసు వచ్చిన తర్వాత మగవాడు కానీ ఆడది కానీ తోడుండాలనే కోరుకుంటారు. నీకు మాత్రం బాధగా ఉండదా 1 సంవత్సరం పాటు దానికి దూరంగా ఉండటానికి అన్నాడు ప్రహ్లాదరావు. రవీంద్రకు నోరు పెగలటం లేదు ఆయన మాటలకు. ఎందుకురా ఇంకా అంత సంపాదన ఆ దూరాన? నీకున్నది చాలకనా? అమ్మా నాన్న నీ గురించే దిగులు పడుతూ ఉండేవాళ్ళు. శుభ్రంగా ఉద్యోగం మనసు ఇక్కడే ఉండిపో. ఇంట్లో ఖాళీగా కూర్చున్నా నీ అంతస్తుకు తగ్గ స్థాయిలోనే నీ జీవితం వెళ్ళిపోతుంది. అయినా నీ చదువుకి ఇక్కడ మాత్రం ఇలాంటి ఉద్యోగం దొరకదా? మీరిద్దరూ చిలకా గోరింకల్లా చట్టా పట్టాలు వేసుకొని ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే చచ్చి స్వర్గాన ఉన్నవాళ్ళు ఎంత ఆనందిస్తారో. రవీంద్ర కళ్ళు మూసుకున్నాడు. తన మనసులోని మాటను ఎలా ఆయన ముందుంచాలా అని ఆలోచిస్తున్నాడు. పెద్దవాడి మనసు కష్టపెట్టకుండా తన నిర్ణయాన్ని ఆయనకు చెప్పడం ఎలాగా అని సంశయిస్తున్నాడు. క్రితం నెలలో కూడా నేను బావగారు ఇదే విషయం మాట్లాడుకున్నాం. చెల్లాయి అక్కడే ఉంది. వాళ్ళు ఎంత బాధపడ్డారో నీకు తెలీదు. అసలు పెళ్లి చేసుకుని వెళ్తే వాళ్ళకి చాలా తృప్తిగా ఉండేది. నువ్వేమో తిరిగి వచ్చిందాకా ఆగమన్నావుట.
తన వయసు పిల్లలంతా మొగుళ్లతో కాపురాలు చేసుకుంటూ పిల్లల్ని కంటూ ఉంటే సునీతకి ఎంత బాధగా ఉంటుంది అనేది వాళ్ళ బాధ. ఎవరు మాత్రం ఏం చేయగలరు? నిన్ను కాదని వాళ్ళు కానీ మేం కానీ ఏం మాట్లాడగలం? ఆయన దిగులుగా ముఖం పెట్టి రవీంద్ర వంకే చూస్తున్నాడు. మావయ్య, నేను ఒక మాట చెప్తాను, వింటావా అన్నాడు తల వంచుకుని రవీంద్ర. చెప్పరా, నువ్వు ఎలా అంటే అలా. కష్టమో నిష్ఠూరమో, నువ్వు ఇంకో 2 ఏళ్ళు ఆగమన్నా ఆగక తప్పదు. అది కాదు మావయ్య, నువ్వు కోపం తెచ్చుకోవద్దు. నేను చెప్పేది సావకాశంగా విను. సునీత విషయంలో నువ్వేం దిగులు పడద్దు. తన జీవితం సుఖంగా ఉండేలా చూసే బాధ్యత నాది అన్నాడు. నాకు ఆ నమ్మకం ఉండబట్టే ధైర్యంగా ఉన్నాను. కానీ నేను సునీతను వివాహం చేసుకునే అవకాశం లేదు మావయ్య. అంటే? ఆయన నోరు తెరిచాడు. తను భయపడుతున్నది జరగబోతున్నదా? నేను జెన్నిఫర్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను చెప్పాడు. ఆ సింగపూర్ అమ్మాయేనా? ఆయన ముఖం నల్లగా మాడిపోయింది. కోపంతో ఆయన పెదవులు అల్లల్లాడుతున్నాయి. అలాంటి మాట మేనల్లుడి నోటి నుండి వినాల్సి వస్తుందనే అనుమానంతో కలవరపడుతున్నా ఇప్పుడు నిజంగా ఆ మాట వినేటప్పటికి తట్టుకోలేక వెలువెల్లాడిపోసాగాడు. రవీంద్ర వేదన, దుఃఖం, కోపం, కసి, నిస్సహాయత ఆ ఒక్క మాటతో కలిసి వెలువడింది ఆయన నోటి నుండి. రవీంద్ర లేచి నిలబడ్డాడు. కిటికీ దాకా వెళ్ళి బయటకు చూస్తూ, అనుకోకుండా అలా జరిగిపోయింది మావయ్య. ఒకే చోట పనిచేస్తూ ఉండటంతో దగ్గరయ్యాము, ఆత్మీయులమయ్యాము, ఒకటవ్వాలని నిశ్చయించుకున్నాము అన్నాడు చిన్నగా. నిజం అంటారా? చివరి ఆశగా అడిగాడు. నిజం మావయ్య, ఇది నిజం. మేమిద్దరం త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాం. మరి నీ మీద అన్ని ఆశలు పెట్టుకున్న సునీతకు ఈ విషయం తెలిస్తే ఎంతగా కుంగిపోతుందో నీకు తెలుసా? దాని బాధను ఆపగలుగుతామా? అది ఏ ఆఘాయిత్యమో చేస్తే మేము బ్రతకగలుగుతామురా? రవీంద్ర మాట్లాడలేకపోయాడు. నీ ఈ నిర్ణయానికి మీ అమ్మా నాన్నల ఆత్మలు ఎంత క్షోభిస్తాయో ఒక్కసారి ఊహించుకోరా. ఇదెక్కడ ఆలోచనరా నీకు? దానిది మన ఊరు కాదు, మన కులం కాదు, మన జాతి కాదు, మన దేశం కాదు. దాన్ని చేసుకోవటం ఏమిట్రా నువ్వు? నలుగురు ఆ మాట విని ఎంతగా నవ్విపోతారో నీకు తెలుసా? ఆయన వేదనాపూరిత కంఠంతో అంటూ రవీంద్ర వెనక్గా వచ్చి నిలబడ్డాడు. మొన్న ఆ అమ్మాయి వచ్చి 4 రోజులు ఉంటేనే నలుగురు 4 రకాలుగా అనుకున్నారు. నేను సర్ది చెప్పలేక చచ్చాను. వాళ్ళు చీకటి ప్రపంచంలోనే కాలం గడుపుతున్నారు మావయ్య. ప్రపంచం ఎంతగా మారిపోతున్నదో చూడు. ఈ రోజుల్లో అది ఎవరికీ పట్టింపు కాదు. అమ్మా నాన్న ఉన్నా నేను అదే పని చేసి ఉండేవాణ్ణి అన్నాడు దృఢంగా రవీంద్ర. ప్రహ్లాదరావు మాట్లాడలేకపోయాడు. రవీంద్ర సునీతను వివాహం చేసుకోవటం లేదు అనేదానికంటే కోట్ల రూపాయల ఆస్తి చేతి నిండా జారిపోతున్నదనే వేదన ఆయన్ను అతలాకుతలం చేస్తున్నది. ఆయన బిగుసుకుపోయాడు. ఆవేశం వస్తున్నది. శరీరం కోపంతో ఆవిర్లు తేలిపోతున్నది. కంఠాన్ని కఠినంగా మార్చి, అయితే ఇక నీ ఉద్దేశాన్ని మార్చుకునే అవకాశం లేదన్నమాట అన్నాడు అరుస్తున్నట్టుగా. లేదు మావయ్య. సునీతనే బావులోనైనా దూకి చావమనేదా? విసురుగా అడిగాడు. నేను వివాహం చేసుకున్నంత మాత్రాన తను ఆత్మహత్య చేసుకున్నట్టంత తెలివి తక్కువదా అన్నాడు రవీంద్ర వెనక్కు తిరిగి. అతడికి కోపం వచ్చింది. అది తెలివి తక్కువదని కాదు. ఇన్నాళ్ళు నా చెల్లెలు బావ నా కూతుర్ని తమ కోడలుగా చేసుకుంటామని ఎంతగా ప్రలోభ పెట్టారో ఊహించుకుంటే నా గుండె తరుక్కుపోతున్నదిరా. నీకేం తెలుసు? నన్ను, మీ అత్తయ్యను, సునీతను మీ అమ్మ నాన్న ఎంత ప్రేమగా చూసేవారు. ఈనాడు వాళ్ళు లేరు కాబట్టి మేమంతా నీకు కాని వాళ్ళమయ్యామా? అదేంటి మావయ్య, నువ్వే అలా అంటే ఎలా? నేను ఒంటరి వాణ్ణి. మీ సహాయము, మీ ఆప్యాయత, ప్రేమ లేకుండా నేను ఎలా ఉండగలను? నేను ముందే చెప్పాను, సునీత వివాహ విషయంలో దిగులు పడొద్దని. తన పెళ్లి బాధ్యత నాది. మంచి సంబంధం ఏదైనా చూడు అన్నాడు. ఆయన విసురుగా పెద్ద పెద్ద అంగాలతో ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఇక తను వినేదేమీ లేదు అన్నట్లుగా. మంచి సంబంధం చూడాలట, మంచి సంబంధం. చూస్తాను. ముందు వీడిని బేకారం చేసి రోడ్డు మీదకి ఏడ్చకపోతే నా పేరు ప్రహ్లాదరావే కాదు. కావాలనుకుంటే ఇంతకంటే గొప్ప సంబంధమే తను తన కూతురికి తీసుకురాగలడు. వీడి బోడి సలహాల కోసం తనేమీ నోరు తెరుచుకొని చూడక్కర్లేదు. వరండాలో కాలు పెడుతూ ఉండగానే అక్కడే ఉన్న సునీత తండ్రిని అడిగింది. నేను నీకు చెప్పాను కదా నాన్న, బావను అడగొద్దని. మళ్ళీ ఆ విషయాన్ని ఎందుకు ఎత్తావు అంది నీరసపు కంఠంతో. నువ్వు నోరు మూసుకో ముందు. మళ్ళీ నోరు తెరిచామంటే పళ్ళు రాళ్ళ కొడతాను అన్నాడు తన పళ్లను కరకర్ర కొరుకుతూ. సునీత పక్కున నవ్వింది.
నువ్వే అన్నట్లుగా పెళ్లి కావలసిన కూతురి పళ్ళు తండ్రే రాలగొడితే కలి ప్రభావం ఆయన మీద ఎంతగా ఉన్నదో బాగా అర్థమవుతుంది. ఆమె చట్టుకుని అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. మరునాడు ఉదయం 10 గంటల వేళ రవీంద్ర బయటికి వెళ్ళబోతూ వరండాలో కూర్చున్న ప్రహ్లాదరావు దగ్గరకు వచ్చి, నేను మధ్యాహ్నం పల్నాడుకు గుంటూరు వెళ్దాం అనుకుంటున్నాను. రైతులకు ఒకసారి కనపడొస్తే బాగుంటుంది కదా అన్నాడు. ప్రహ్లాదరావు రాత్రి తెల్లవారులు ఆలోచించాడు. తను తొందరపడి రవీంద్రతో తెగతెంపులు చేసుకుంటే తనకే నష్టం అనిపించింది. అతడిని రెచ్చగొట్టి అతడి చేత ఇంట్లో నుంచి వెళ్ళగొట్టించుకునేదానికంటే సునీతను నిరాకరించినందుకు అపరాధ భావనతో ఉన్న అతడి చేతే బ్రతిమలాడించుకుని ఆ ఇంట్లోనే తిష్ట వేయటం ఉత్తమం అనిపించింది. ఆ సింగపూర్ దాన్ని చేసుకున్నాడు అంటే ఇక వాడిక్కడికి రావటం జరిగే పని కాదు. అప్పుడు తను ఇక్కడే ఉండి తను అనుకున్నట్లుగా చక్రం తిప్పి ఈ ఆస్తినంతటినీ తన గుప్పెట్లో బిగించేయొచ్చు. అందుకే ఆయన ఇక తన కోపాన్ని అయిష్టతను ప్రదర్శించదలుచుకోలేదు. నేనే చెప్దామనుకుంటున్నానురా, ఒకసారి అక్కడికి వెళ్ళి రమ్మనమని. నువ్వు మాట్లాడగలవా? నేను వచ్చేదా? అవును, సుందరం వాళ్లకు ఒప్పచెప్తానన్నావు కదా, అలాగే చెయ్యి. వాడు మనింటి వాడే, స్వయాన పెదనాన్న కొడుకు. వాడు మంచి లౌక్యుడే అన్నాడు చిన్నగా. అదే అనుకుంటున్నాను మావయ్య. మంచిదిరా నాయన, నువ్వు రాగానే మేము ఇక మా ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడుండి చేసేది మాత్రమే ఉంది ఇంకా అన్నాడు బాధపడుతున్నట్లుగా గొంతు తగ్గించి. అదేంటి మావయ్య అలా అంటావు? ఇక్కడే ఉండండి, చూద్దాం. నేను ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. మీరు వెళ్ళే విషయం తర్వాత ఆలోచిద్దాంలే అన్నాడు. ఆయన రెట్టించదలుచుకోలేదు కానీ ఏం మాట్లాడకుండా మాత్రం ఊరుకోలేకపోయింది నోరు. నువ్వు మమ్మల్ని కాదనుకున్నా మేము నీ మాట కాదనలేం కదా. అలాగే ఆలోచించి చెబితే ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళిపోతాం. ఒక పని చేస్తావా? గుంటూరు వెళ్తానంటుంటివి కదా, అలా ఇప్పుడు నువ్వు వెళ్ళటం పెదనాన్న వాళ్ళు ఎలా తీసుకుంటారో. ముందు ఇవాళ రాత్రికి మా ఇంట్లో కానీ లేదా ఏదైనా గుళ్ళో కానీ నిద్ర చేసి వద్దాం. పోనీ రాత్రికి యాదగిరి గుట్టకు వెళ్ళొద్దాం పద. తర్వాత ఎవరింటికి వెళ్ళినా ఎవరికి తప్పుగా అనిపించదు అన్నాడు మంచం మీద నుంచి లేస్తూ. అలాగే మావయ్య, నువ్వు చెప్పినట్లే చేద్దాం. ఆ ఏర్పాట్లేవో చూడు, నేను 1 గంటలో వస్తాను. ప్రహ్లాదరావు బయట ఎండలో నుంచుని ఆకాశంలోకి చూస్తూ, కలిమహాశయ అన్నాడు పెద్దగా గట్టిగా కళ్ళు మూసుకుని. అప్పుడు ఆయన కళ్ళ ముందు ఓ వికృతాకారం పిశాచ రూపంలో ఎగురుకుంటూ వచ్చి వాలింది. నువ్వేదో పెద్ద శక్తిమంతుణ్ణి అంటావు కదా, ఇక చూపు నీ ప్రతాపం. నా కూతురుని కాదని ఆ దొరసాని వలలో పడి విర్రవీగుతున్నాడే, వాడిని ఎలా అణగదొక్కుతావో నీ చేతులతో చేసి చూపించు. నీ శక్తిని నిరూపించుకో. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.